తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ మంత్రివర్గ కూర్పుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. జిల్లాల వారీగా ఎవరికి వారు అమాత్య యోగం ఉంటుందని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. జేహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో బల్దియాను రిప్రజెంట్ చేసే మంత్రి ఎవరు అన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠే. ఫైనల్ గా గ్రేటర్ సిటీ కోటాలో మంత్రి అయ్యేదెవరు? గ్రేటర్ లో మినిస్టర్ ఎవరు? ఆ సీనియర్ నే తెరపైకి తెస్తారా? జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు పరీక్ష. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారంలోనే కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. దీంతో పార్టీ విజయకేతనం ఎగురవేసిన జిల్లాల్లో కీలక నేతలకు అమాత్య పదవి ఖాయం అనే మాట వినిపిస్తోంది. కానీ బల్దియాలో మాత్రం మంత్రి ఎవరా అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలుంటే బీఆర్ఎస్ 7, ఎంఐఎం 7, బీజేపీ 1 సీటు గెలిచాయి. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో బల్దియా కొంత భాగం ఉన్న మెజారిటీ సీట్లలో గులాబీ జెండానే ఎగిరింది. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే 24 నియోజకవర్గాల్లో 16 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. బల్దియా పరిధిలో ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గినట్టు అర్థమవుతోంది. దీంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించే అమాత్యులు ఎవరా అని నగరవాసులు ఆసక్తిగా చూస్తున్నారు. మహానగరంలో ముఖ్యమైన నాయకుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారంటే ఇప్పటికిప్పుడు అలాంటి పరిణామాలు కనిపించడం లేదు. నగరాన్ని ఆనుకుని ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి విజయకేతనం ఎగురవేశారు. దీంతో ఆయనకే మంత్రి పదవి ఇచ్చి గ్రేటర్ సిటీ మంత్రిగా చూస్తారా అనే చర్చ మొదలైంది. బల్దియాను రిప్రజెంట్ చేసే మంత్రిగా మల్రెడ్డి రంగారెడ్డికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కీలక నేతకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు. నగరంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో ఎవరో ఒకరు కాంగ్రెస్ లో చేరి మంత్రవుతారా అన్న ప్రచారం ఉన్నా అది ఇప్పట్లో అయ్యేలా లేదు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మంత్రివర్గ కూర్పు పెద్ద సవాలే అంటున్నారు. దీంతో తెలంగాణకు గుండెకాయ లాంటి గ్రేటర్ సిటీ నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం వహించే నాయకుడు ఎవరు అన్న చర్చ జరుగుతోంది. దానికి తోడు ఐటీ ఉద్యోగులు, యువత అంతా కొత్త ఐటీ మినిస్టర్ ఎవరా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఈ 2 అంశాలపై అందరిలో ఎంతో ఆసక్తి కనిపిస్తోంది.